ఇక బ్యాక్ సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో ఒక ట్విస్ట్. పిటిషన్ ఉపసంహరణపై హైకోర్టు సీరియస్ అయింది. సతీష్ గారు, సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ముందు సిబిఐ విచారణ జరపాలి అని డిమాండ్ చేశారు. ఆ తర్వాత సిబిఐ విచారణ కోరలేదు అని చెప్పి కొన్ని ప్రచారం జరిగింది. ఆ తర్వాత అంటే హైకోర్టు కూడా సీరియస్ అవుతోంది ఈ మధ్య కాలంలో. అండ్ సిఐ నాగరాజు కూడా నిన్న కోర్టుకు ఒక అపీల్ చేసినట్టున్నారు. ఈ కేసులో నన్ను అక్రమంగా అరెస్ట్ చేశారు కాబట్టి నన్ను తొలగించండి కేసు నుంచి అని చెప్పేసి, దానికి సంబంధించి కూడా త్వరలో కోర్టు స్పందిస్తుంది. అసలు దాదాపు 2 నెలలు దాటేస్తోంది ఈ ఇష్యూ జరిగి. అంటే విజయలక్ష్మి అంటే సాయికృష్ణ తల్లి ఒక్కోసారి ఒక్కోలా మాట్లాడుతూ ఉన్నారు, ఒక్కొక్కసారి వెనక్కి తగ్గుతూ ఉన్నారు, ఎవరో ప్రలోభ పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అని రకరకాల ప్రచారాలు అయితే జరుగుతూ ఉన్నాయి సోషల్ మీడియాలో. అసలు ఏంటి ఈ కేసులో పురోగతి ఏంటి? హైకోర్టు ఎందుకు సీరియస్ అయింది? అంటే ఇక్కడ హైకోర్టు సీరియస్ అవ్వడానికి చాలా కీలకమైన అంశం ఇప్పుడు ఉంది. సాయికృష్ణ మరణం మనకు తెలుసు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అలాగే పోలీస్ శాఖలోనూ తీవ్ర తుఫాన్ రేపింది. సాయికృష్ణ లాకప్ డెత్ అంటూ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఫైనల్ గా లాకప్ డెత్ అని తేలటం, డిస్టర్బ్ చేశాడని తేలటం, ఆ సిఐ నాగరాజు ఎక్కడైతే ఆరోపణలు ఎదుర్కొన్నాడో ఆయన అరెస్ట్ కావటం పెద్ద దుమారమే రేగింది. దీంట్లో కొంత సర్దుబాటుకు ప్రయత్నించినా కూడా కూటమికి ఇది పెద్ద మైనస్ అయితే అయ్యింది. సరే, దాని నుంచి కొంత ఇప్పుడు బయటపడ్డారు, కేసు దర్యాప్తు కంటిన్యూ అవుతుంది. సిఐ నాగరాజు తనను అక్రమంగా అరెస్ట్ చేశారు, ఇంకా అసలు దోషులు వేరే ఉన్నారు అంటూ ఆయన ఒక పిటిషన్ కూడా కోర్టులో వేయటం, ఇవన్నీ 1 by 1 జరుగుతున్నాయి. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఏంటంటే మరో కొత్త ఇది ఇప్పుడు ఈ సాయికృష్ణ కేసులో ఒక కొత్త ట్విస్ట్ వచ్చింది, సినిమాటిక్ ట్విస్ట్. అదేంటి, ఒక పిటిషన్ ఉపసంహరణ నోటీస్ దాఖలైంది. అందులో ఏం పిటిషన్ అది? సిబిఐ విచారణ కావాలని తల్లి కోరింది, ఆమె ఒక పిటిషన్ వేసింది. సిబిఐ విచారణ అవసరం లేదు, పిటిషన్ని వెనక్కి తీసుకుంటున్నాము అంటూ కొన్ని పేపర్లు ఒక పిటిషన్ కోర్టు ముందుకు వచ్చాయి. అయితే పిటిషనర్ అయిన సాయికృష్ణ పిన్ని కనకదుర్గకు ఎలాంటి సమాచారం లేదు ఈ పిటిషన్ ఉపసంహరణ మీద. పిటిషన్ ఉపసంహరించుకుంటారు ఎవరు? పిటిషన్ వేసేవాళ్ళు కదా ఉపసంహరించుకుంటారు. ఆ పిటిషన్ దారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కదా ఉపసంహరించుకుంటారు. కానీ ఆ పిటిషన్ వేసిన సాయికృష్ణ పిన్ని కనకదుర్గకు సమాచారం ఇవ్వలేదు. అలాగే తల్లి విజయలక్ష్మితో రహస్య సంతకం చేయించుకొని ఈ డ్రాప్ పిటిషన్ దాఖలు చేసినట్టుగా లాయర్ల వాదనలో బయటపడింది. ఒక రకంగా ఈ కేసును నీరుగార్చేందుకు పక్కా స్క్రిప్ట్తో కొందరు కుట్ర పన్నారు అన్నది ఇప్పుడు తేలిపోయింది. అంటే ముందు నుంచి అంటున్నాం సంథింగ్ ఫిషీ, దీని వెనక రాజకీయ పెద్దలు ఉన్నారు. ఈ కేసు మరింత దర్యాప్తు ముందుకు వెళ్తే, సిఐ నాగరాజ్ ఇంకా ఓపెన్ అప్ అయిపోతే చాలా పెద్ద తలకాయలు వ్యవహారం బట్టబయలైపోతుంది అన్న నేపథ్యంలోనే ఏదో ఒక రూపంలో దీనిని అటు తిప్పి అటు ఇటు దీన్ని ఏదో ఒక రకంగా మసిపూసి మారేడుకాయ చేసి ఈ కేసు దర్యాప్తుని ఏదో రకంగా ట్విస్టులు తీసుకురావాలనేది ముందు నుంచి అవుతూనే ఉంది. కానీ కొన్ని చేసుకోలేకపోయారు, అది బయటపడింది. కానీ ఇప్పటికి కూడా ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉందో చూడండి. ఇప్పుడు పిటిషన్ నేను ఒక పిటిషన్ వేశాను, ఏదో సిబిఐ దర్యాప్తు కావాలనో లేదంటే ఆదేశాలు జారీ చేయండి అనో. ఒకవేళ ఆ పిటిషన్ ఉపసంహరించుకుంటానంటే నేను ఉపసంహరించుకోవాలి. నేను సంతకం పెట్టిన తర్వాత నా తరపు ఉన్న లాయరు దాన్ని కోర్టు ముందు పిటిషన్ ఉపసంహరించుకుంటున్నామని దాఖలు చేస్తారు. కానీ ఇక్కడ పిటిషన్ దారు అయిన సాయికృష్ణ తల్లి కనకదుర్గకు సమాచారం లేకుండా తల్లి విజయలక్ష్మితో రహస్యంగా సంతకం చేయించుకొని సిబిఐ విచారణ మాకు అవసరం లేదు, మీ పిటిషన్ ఉపసంహరించుకుంటున్నామన్న ఒక పత్రం దాఖలైందంటే ఎంత ట్విస్ట్, ఎంత రాజకీయం దీని వెనక నడుస్తోంది, ఎంతగా దీన్ని మిస్లీడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఖచ్చితంగా ఈ వస్తున్న వార్తలన్నీ నిజమైతే సదరు లాయర్ లైసెన్స్ కూడా రద్దు చేయాలి డెఫినెట్లీ. 2 అంటే ఇప్పుడు ఏంటంటే ఈ సాయికృష్ణ లాకప్ డెత్ వెనక అసలు నిజాలు బయటకు వస్తే ఎవరెవరి స్థానాలు కదిలిపోతాయి అన్న ఒక భయం అయితే కొందరిలో కనిపిస్తోంది. ప్రధానంగా కొంత ఆ నేతల ప్రమేయం, మరికొంతమంది పోలీసుల్లో మరికొందరు ప్రమేయం పైన కూడా ఒక బయట చర్చ జరుగుతోంది. ఏదేమైనా రేపటికి కేసు వాయిదా పడింది కాబట్టి మరి ఏపీ హైకోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వబోతుంది అనేది ఇక్కడ ఆసక్తికరం. స్పెసిఫిక్ గా మనం చూస్తే తల్లి కొన్ని వ్యాఖ్యలు చేసింది. దాంట్లో మనం చూస్తే ఇక్కడ ఈరోజు పత్రికల్లో కానీ వీటిల్లో వచ్చింది, వాటిలో స్పెసిఫిక్ ఒకటి చూడండి. ఒక అడ్వకేట్ నాకు తెలియకుండానే సంతకం పెట్టించుకుంది అన్నది తల్లి చేస్తున్న ఆరోపణ. రిత్విక అనే ఒక అడ్వకేట్
నాకు తెలియకుండానే దీని మీద సంతకం ఒక రోజు అయితే వచ్చి సంతకం తీసుకున్నా, దానిపై నాకు క్లారిటీ ఇవ్వలేదు అని చెప్తున్నారు. మరి తల్లి సరే ఆమె నిరక్షరాస్యురాలు కావచ్చు, కానీ ఎందుకు ఈ సంతకం తీసుకుంటున్నారు అనేది కనీసం అడిగి ఉండాల్సింది. సరే అడిగే ఇది కూడా ఉండదు, ఎందుకంటే ఈ కేసు దర్యాప్తుల్లో ఎప్పుడు ఎవరే సంతకాలు అడుగుతారో తెలియదు కదా. అందుకు ఇదైతే కొంత దీనిలో కొంత లోతైన దర్యాప్తు అయితే జరగాలి. కోర్టు అయితే చేవాట్లు పెట్టింది. ఈ వ్యవహారం అనేది సంచలనం అయింది. వాళ్ళ కన్సెంట్ లేకుండా పిటిషన్ ఉపసంహరణకు సంబంధించి ఒక న్యాయవాది సంతకం తీసుకొని వేయటం అనేది, దాన్ని ఎదురు న్యాయవాదులు దాన్ని ఇష్యూని బయటపెట్టడం అనేది నిజంగా ఇది ఒక రకంగా సంచలనమే. ఇది కొంచెం చూడడానికి చిన్నదిగా ఉంది కానీ చాలా పెద్దదే. అంటే సాయి కృష్ణ విషయంలో ఈ కేసుని ఇంకా నీరుగార్చేందుకు కొంచెం స్లో చేసేందుకు ఎవరైనా ప్రయత్నిస్తున్నారంటే, గతంలో మనం కూడా అన్నాము, కానీ ప్రయత్నిస్తున్నారు అనడానికి ఇదే బిగ్ ఎగ్జాంపుల్. రైట్. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్